ఇప్పుడు మన యొక్క 24వ వార్డు అభ్యర్థి గారికి కిషన్ రెడ్డి గారు మరి కండువా వేసి వారిని అభినందించారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు. మరి మనం వారి రాక కోసం ఇంకా చాలా వాళ్ళల్లో ప్రజలందరూ కూడా కమలపు గుర్తుకే అందరూ చేతులతో ఒకసారి చూపించండి అన్నకు. కమలపు గుర్తుకే, కమలపు గుర్తుకే, భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. ఈ యొక్క ప్రచార రథం మీద ఉన్నటువంటి పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఇతర రాష్ట్ర నాయకులు, మన యొక్క షాద్ నగర్ మున్సిపల్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి మరి మున్సిపల్ అభ్యర్థులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఒక నిమిషం మాట్లాడతాను. తెలుసు, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు, ఒక కౌన్సిలర్ సంబంధించినటువంటి ఎన్నికలు, లేకపోతే ఒక కార్పొరేషన్లో ఒక మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు, షాద్ నగర్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు. మనము 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూశాం. తెలంగాణ వచ్చిన తర్వాత, కొట్లాడి తెచ్చుకున్న తర్వాత, త్యాగాలు చేసిన తర్వాత, బలిదానాలు చేసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఆ రోజు కేసీఆర్ కుటుంబం బారిన పడింది. కేసీఆర్ కుటుంబం ఎంతసేపు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు బానిసలుగా ఉండాలి అనేటువంటి ఒక దుర్మార్గపు అహంకారపూరితమైనటువంటి పరిపాలన వాళ్ళు కొనసాగించారు. అవినీతితో కూడినటువంటి పాలన కొనసాగించారు. ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ రోజు నిర్వహించారు. హైదరాబాద్ లో ఉండి సచివాలయానికి వచ్చేవాడు కాదు, అంత నియంతగా అహంకారపూరితంగా పరిపాలన చేశారు. గత
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. మరి టిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత మన దురదృష్టవశాత్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నెత్తిన కూర్చుంది. ఈ తెలంగాణ వెనుకబడిన తరానికి, తెలంగాణకు జరిగిన అన్యాయానికి ప్రధానమైనటువంటి కారణము కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, మన యొక్క దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని పరిపాలించింది. మళ్ళీ ఈరోజు తెలంగాణలో మన తెలంగాణ దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పరిపాలించిందో ఆ పరిపాలన పోవాలని, ఆ దుర్మార్గపు పాలన పోవాలని తెలంగాణ ప్రజలు మరి 20 అయిపోయిందంటే పెంక మించిపోయి పొయ్యిలో పడ్డట్టు మన బతుకైపోయింది. దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఆ రోజు దోచుకున్న డబ్బు కోసం ఈరోజు రోడ్డున పడ్డారు. ఆ రోజు 10 సంవత్సరాలు తెలంగాణ దోచుకున్నటువంటి, దోపిడీ చేసినటువంటి వేల కోట్ల రూపాయల కోసము ఈరోజు కేసీఆర్ కుటుంబము రోడ్డున పడి కొట్టుకుంటుంది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కేసీఆర్ ఏ రకంగా ఉన్నారు, కేటీఆర్ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, హరీష్ రావు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, కవిత ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చూస్తూ ఉన్నాం. మరి 2.5 సంవత్సరాలలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు ఒకరి మీద ఒకరు దోపిడీ కోసం, దోచుకునేదాని కోసం, దోచుకోవడం కోసము, పంచుకోవడం కోసము ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఏ ఒక్కరికి తెలంగాణ అభివృద్ధి జరగాలని, ఏ ఒక్కరికి తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలని ఎవరికి లేదు. కేసీఆర్కి ఎంతసేపు నేను, నా కుటుంబము, నా తర్వాత నా కొడుకు అనే విధంగా ఆయన 10 సంవత్సరాలు పరిపాలించారు. ఈరోజు కాంగ్రెస్ మంత్రులు కూడా మేము మా దోపిడీ, మేము మా సంపాదన, మేము మా అక్రమార్జన అనేటువంటి లక్ష్యాలతోటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణలో మార్పు రావాలి, నిజమైనటువంటి మార్పు రావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలి. అది గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం. 50% ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చారు. 50% సీట్లు, ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవలే. బీఆర్ఎస్ కు పెద్ద 0 ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి, ఆ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2టికి 2 భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కట్టబెట్టారు. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా తెలంగాణలో ప్రజలు మరొక నివురు కప్పిన నిప్పులాగా, ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండడం కోసం ముందుకు వస్తాం. అందుకే మీ అందరిని కోరుతున్నాను, షాద్ నగర్ ఇది ఒక మున్సిపాలిటీ కాదు, ఇది ఈరోజు హైదరాబాద్ లో భాగమైపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఏ రకంగా ఉంటుందో చుట్టుపక్కల పరిస్థితులు కూడా అదే ఉన్నాయి. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, నా గొంతు సహకరిస్తలేదు అయినా కూడా మీ అందరినీ కలవాలి, మీ అందరినీ కలిసి నరేంద్ర మోడీ గారి సందేశం మీకు అందరికి ఇవ్వాలి. ఈ తెలంగాణ రానున్న రోజుల్లో అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ ముందుకెళ్లాలంటే అవినీతి పాలన పోవాలి, అక్రమార్కుల పాలన పోవాలి, ఈ యొక్క కుటుంబ పాలన పోవాలి. ఒక దిక్కు సోనియా గాంధీ కుటుంబము, ఒక దిక్కు కేసీఆర్ కుటుంబము తెలంగాణను పట్టి పీడిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి మరి ఈరోజు
ఈ రెండు పార్టీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకటి. ఈ రెండు పార్టీల పరిపాలనలో తేడా లేదు. ఈరోజు మనం 2.5 సంవత్సరాలు అయింది. రేవంత్ రెడ్డి ఊరూరుకొచ్చి ఏం చెప్పాడు? వాడిని జైల్లో పెడతా, వీని జైల్లో పెడతా, వానికి చిప్పకూడిస్తా, కేసీఆర్ అవినీతి మీద దర్యాప్తు చేస్తా. ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు రేవంత్ రెడ్డి దర్యాప్తు కారణము కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరింది కాబట్టి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పైన రేవంత్ రెడ్డి ఏ చర్యలు తీసుకోవడం లేదు. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే కమలం పువ్వు జెండా మాత్రమే రక్షిస్తుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. అందుకే మీ అందరిని కోరుతాను, మీ ఊరి పక్క నుంచే, మీ ఊరి షాద్ నగర్ పక్క నుంచే హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలతో ఒక్క రైల్వేకి సంబంధించే రైల్ ఎలివేటెడ్ హై స్పీడ్ కారిడార్ రాబోతుంది. ఒక మహబూబ్ నగర్ జిల్లాలోనే 50,000 కోట్ల రూపాయలు రైల్వే మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. అందులో మీ షాద్ నగర్ కూడా భాగస్వాములు కాబోతుంది. కాబట్టి అది రైల్వేలు తీసుకున్న అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. నేను ఈరోజు మీ యొక్క పాలమూరు జిల్లా కానీ లేకపోతే రంగారెడ్డి జిల్లా కానీ అడుగుతా ఉన్నాను. ఈరోజు పాలమూరులో మీకు తెలుసు, ఉమ్మడి పాలమూరులో ఒక్క జాతీయ రహదారులు తప్ప నరేంద్ర మోడీ గారు వేసినటువంటి అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు తప్ప ఏదైనా అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో జరిగిందా చూడాల్సిందే కోరుతున్నాను. ఈరోజు మున్సిపాలిటీలకు కూడా లోకల్ అర్బన్ బాడీస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు తప్ప గ్రామ పంచాయతీల కోసం రూరల్ లోకల్ బాడీస్కి ఇచ్చేటువంటి డబ్బులు తప్ప గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈరోజు షాద్ నగర్ కూడా బాజాప్తా నేను చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బులు తప్ప ఏ డబ్బులు ఇక్కడ లేవు. కేంద్రం ఇచ్చిన డబ్బుల మీద పెత్తనం చేయడమే తప్ప బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏమరగలేదు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. షాద్ నగర్లో నేను ఒకటే కోరుతా ఉన్నాను, షాద్ నగర్ గ్రేటర్ హైదరాబాద్ లాగానే డెవలప్మెంట్ కావాలి. అది ఒక భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమవుతుంది. లేకపోతే వీళ్ళందరూ కూడా ఇక్కడ గెలిచినటువంటి మరి ఏ రకంగానైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊళ్ళు పంచుకొని దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ ఊరు నీకు, ఈ ఊరు నాకు, ఈ శాఖ నీకు, ఈ శాఖ నీకు, ఎవరికి తోచిందంతా వాళ్ళు దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణను రక్షించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వాగతిస్తున్నారు. అదేవిధంగా మన యొక్క 7వ వార్డు నుంచి భాస్కర్ ఉన్నారు. అదే జరగవా. అదేవిధంగా మన యొక్క పద్మసాయి గారిని మరి 23వ వార్డు అభ్యర్థిని, వారిని కూడా కన్నువతో వారు మరి అన్న అభినందిస్తున్నారు. అదేవిధంగా సందీప్ యాదవ్ ఈ యొక్క 21వ వార్డు నుంచి ఉన్నారు, వారిని కూడా అన్న అభినందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఎన్నికల్లో చదువుకున్నటువంటి యువకులు ముందుకు వచ్చారు. సో ఈ యొక్క యువకులను స్వాగతించాలని చెప్పేసి కొద్దిగా ముందుకు వాళ్ళు స్లోగా బండి మూగండి, స్లోగా కానీ బైకులు కూడా ఓకే. అదేవిధంగా 6వ వార్డు అభ్యర్థి వెంకటేష్ కూడా వారు మన యొక్క కిషన్ అన్న అభినందిస్తున్నారు. యువకుడు మరి యొక్క ఎన్నికల్లో ఉన్నారు. అదేవిధంగా మన యొక్క ఋషికేశ్ గారిని మరి స్వాగతిస్తా ఉన్నారు, అభినందిస్తున్నారు. అదేవిధంగా
మన యొక్క గజల ప్రవీణ్ 19వ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా రాజేశ్వరి మరి 15వ వార్డు నుంచి ఉంది. మరి రాజేశ్వరి వారిని కూడా అభినందిస్తున్నారు. అదేవిధంగా శ్యామ లక్ష్మీ ప్రసన్న మరి గత ఎన్నికల్లో కూడా మన యొక్క శ్యామ మహేష్ హిందువాహిని యువమోర్చా నాయకులు మరి వారు కూడా ఈ యొక్క 21వ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. మరి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు చాలా మందిని మీరు ఈ రోజు భయపెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు, భయప్రాంతులు చేస్తా ఉన్నారు. అయినా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా బెదరని చెప్పేసి అందరూ కూడా చెప్పడం కోసం, ప్రజలకు హామీ ఇవ్వడం కోసం ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు అధ్యక్షుడు కూడా బైక్ ఎత్తే వీలైతే బైక్ ఎత్తాలి. మరి అందరూ కూడా కిషన్ రెడ్డి గారు మహిళలందరూ కూడా ఓడుతూ ఉన్నారు. 11వ తారీఖు ఎన్నికల్లో మరి ఓటేసి గెలిపారని చెప్పేసి అందరూ కూడా ముందు పోదాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సమస్యల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తూ 5 సంవత్సరాలు మరి ప్రజల మధ్యలోనే ఓడినా మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకులు ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మీలాంటి కమిట్మెంట్ కార్యకర్తలను చూసి అలాంటి కార్యకర్తలు తయారైనటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నమ్మిన కార్యకర్త, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్త ఎవరంటే అది నేను అని చెప్తున్నా. నాలాంటి కార్యకర్తలు ఈ శాఖలో 100 మంది 1000 మంది సైనికులు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడుతున్నాం. అది అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ షాద్నగర్ పట్టణంలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తున్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడి నుంచో ఈ వార్డు నుంచో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమవుతుంది బిడ్డ. ఈరోజు మా యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అనేక లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తా ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంతా చేసింది మేము, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందని దొంగ మాటలు చెప్పి ఆయననేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1000 కోట్లను దండుకొని ఆయన గడిలో
ఇళ్లలో కట్టుకొని ఈరోజు ఫామ్ హౌస్లకు బదిలీ అయితే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టిర్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని మరికొద్ది రోజుల్లో ఈ యొక్క 3 సంవత్సరాలు పూర్తి కాకముందుకే పొందబెట్టేటట్టున్నారు. ఎందుకంటే ఈరోజు షాద్ నగర్ లో 9వ వార్డులో కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి అన్న గారు ఈరోజు కార్యకర్తలను ముందుకొని పక్క పార్టీలో కనుక్కునే ఆలోచన ఉంటే పని చేసుకోండి. మర్యాదగా చెప్తున్నాం కిషన్ రెడ్డి అన్న గారు, ఈరోజు మా యొక్క కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఇదే వార్డులో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందని అంటే ఈ వార్డులో ఈరోజు తిరగండి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకున్నా పర్లేదు కానీ మీరు తిరగకండి కానీ బీజేపీకి ఓటు వేయండి కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మళ్ళీ తిరగొద్దని చెప్తున్నారు. అదే రోజు ఓటు కాడ పరద సాటుకు ఏ ఎమ్మెల్యే చూస్తాడు, ఏ మంత్రి చూస్తాడు, ఏ నాయకులు చూస్తారు. ఒకసారి ఓటరు మహాశయులారా మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పరద సాటుకు ఎవరు చెప్పరు, పరద సాటుకు ఎవరు చెప్పరు. పరద సాటుకు ఏం చేయాలో మనం అందరం కూడా ఆ పని చేసి చూపిస్తాం. ఈరోజు భయప్రాంతులకు గురి చేసి వెనుకాల తిరుగుతున్నటువంటి వాళ్ళను తిరగనివ్వకుండా ఏదైనా ఇబ్బంది పెడితే ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మచ్చ అవుతుంది. ఈరోజు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే రిపీట్ అయిందో ఈ 9th వార్డులో కూడా అదే రిపీట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను చెప్తున్నా కిషన్ రెడ్డి అన్న ఈరోజు అనేక రకాలైనటువంటి నిధులు మున్సిపాలిటీ అభివృద్ధులకు నిధులు ఇస్తున్నా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతలేదు. ఇంతకు అన్నను ఒక రోడ్లో తీసుకుపోయినా అన్న కూడా రోడ్లను చూసిండు. మనమేమి బాధపడద్దు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కదా, మరి 2 ఏళ్ల నుంచి మీరు ఏం అభివృద్ధి చేసిర్రు, గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిర్రు. 15 సంవత్సరాల నుంచి ఈ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలి, ఇక్కడ కమలం పువ్వు జెండా ఎగరాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు అనేక మంది కార్యకర్తలు ఈరోజు 15 సంవత్సరాల నుంచి కొట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చేటువంటి దగ్గరకు వచ్చేసినాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుంది. కాషాయ జెండా రెబరెబలాడుతుంది. మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి. అమ్మ 5 రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఇచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఆయన ఉన్నాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మాకు ఓటేయండి అని అంటున్నాడు. అయ్యా 2014 కంటే ముందు గెలిపించినటువంటి కౌన్సిలర్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఆ రోజు అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ రోజు అభివృద్ధి చెందించలేదు? ఈ రోజు మళ్ళీ మేము ఎందుకు చెందించలేదు? ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి అధికారం ఏ పార్టీ ఉన్నా కూడా ఇది అభివృద్ధి జరగలేం ఆగదు. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ జరిగే అభివృద్ధి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న గారి ప్రత్యేక నిధులతో, అంతేకాకుండా డీకేఆర్ గారి ప్రత్యేక నిధులతో నా కాలనీని అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత నాది అని చెప్తా ఉన్నాను. నేను 9th వార్డు ప్రజలను కోరుతా ఉన్నా, ఒక్కసారి ఓటరు మహాశయులారా నా కమలం పువ్వు గుర్తు పైన, నా కాషాయ జెండా పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అభివృద్ధి నినాదంతోనే నేను ముందరికి పోతా. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అనేక మంది ఇబ్బందులు పెట్టినా కూడా ఏ పార్టీలకు పోలే, ఒకటే ఎజెండాతో ఆశీర్వదించండి. అభివృద్ధి ఎట్లా కాదో నేను చూస్తా. ఓటరు మహాశ్రేయులందరికీ కూడా 9వ వార్డు ప్రజల ఓటరు మహాశ్రేయులారా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను ఓడిపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటితో, ప్రతి ఒక్కరితో నా అన్న, నా అక్క, నా అమ్మ, నా చెల్లి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఎమోషనల్ బాండింగ్స్ తో నేను ప్రతి కుటుంబంతో ఉన్నా. కాబట్టి ఒక్కసారి నన్ను ఆశీర్వదించి ఈ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశాయ చెందేను రెబరెబలాల్సిందిగా మీ అందరినీ కూడా పాదాభి వందనాలు తెలియజేస్తూ, నా కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ, అక్క, అమ్మ, చెల్లె, నా అన్న, తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న గారు, అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి అన్న గారు,
పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు శాంతినగర్ భాగ్యం కావాలి కదా, మన లక్ష్మి కావాలి కదా. మన దగ్గర భాగ్యం ఉంది, లక్ష్మి ఉంది. కాబట్టి 10వ వార్డు నుంచి కూడా మన భాగ్యలక్ష్మిని ఆశీర్వదించి కార్యకర్తలు కష్టపడి ప్రజలు ఓట్లేసి భాగ్యలక్ష్మిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 15వ వార్డు రాజ్యానికి ఈశ్వరి కావాలి. 15వ వార్డు రాజ్యం ఏదైతున్నదో ఆ రాజ్యానికి ఈశ్వరి కావాలి. కాబట్టి 15వ వార్డు నుంచి రాజేశ్వరి కూడా గెలిపించాలి. 12వ వార్డు నుంచి శ్రీహరి, మరి శ్రీహరి కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకే శ్యామ్ సుందరి 2వ వార్డు నుంచి ఒకే శ్యామ్ సుందరిని గెలిపించారు. ఇదే కాదు, మొత్తం అన్ని వాటిలో గెలవాలి. మరి వారు మన యొక్క ప్రియాంక గారు వారిని అభినందిస్తున్నారు. అదేవిధంగా 12వ వార్డు శ్రీహరి గారిని కూడా వీరు కిషన్ అందరూ కొంచెం గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే జానంపేటలో పోటీ చేస్తున్నాడు శ్రీహరి ధైర్యంగా. మరి ఈ రోజు 1వ వార్డు నుంచి మన యొక్క కాసోజు శివ పోటీ చేస్తే ఎంఐఎం మరి ఈ రోజు మేము మెజార్టీ ఉన్నామని చెప్పేసి కాసోజు శివని బెదిరిస్తాడు. కిషన్ అన్న యొక్క అందం ఉందని చెప్పేసి ఈ రోజు శాంతినగర్ లో ఉన్నటువంటి ఎంఐఎం గుండాము మరి కాంగ్రెస్ నాయకులు చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన యొక్క 2వ వార్డు శ్యామ్ గారిని కూడా అన్న స్వాగతి మరి గట్టిగా చప్పట్లతో వకీల్ గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. శాంతినగర్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి వచ్చిన కిషన్ అన్నకు అందరూ కూడా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి కోరుతూ కిషన్ అన్న నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి శక్తిని కేంద్రీకరించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా శక్తిని కేంద్రీకరించి అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు మరి మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే మార్పుకు ఒక మొదటి అడుగు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనేక స్థానాల్లో కౌన్సిలర్ స్థానాలు కానీ, కార్పొరేటర్ స్థానాలు కానీ, చైర్మన్గా కానీ, మేయర్గా కానీ బీజేపీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఈ 2 పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి, నెరవేర్చేటువంటి బలము, నెరవేర్చేటువంటి కృత నిశ్చయము ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ను చూశారు, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ను చూస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలు దొందే, అవినీతి పార్టీలే, దోచుకున్నటువంటి ప్రజల ధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు మరి ఏ రకంగా దొందే. గతంలో కూడా మరి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు కూడా ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు, అనేక మంది బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ రాజశేఖర్ మంత్రివర్గంలో ఉన్నారు. వీళ్ళు గతంలో కాంగ్రెస్ కలిశారు, ఇప్పుడు కూడా కలిశారు. రాహుల్ గాంధీకి కేసీఆర్కు మధ్యలో ఒప్పందం అయింది కాబట్టి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలుగా
టీఆర్ఎస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీని ఎదుర్కోవడం కోసం, నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడం కోసం ఈ రెండు పార్టీలు ఏకం కావాలనేటువంటి ఆలోచన తెలంగాణలో చేశారు కాబట్టే, ఒప్పందం కుదిరింది కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒకటైనా అడ్డుకున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల మద్దతుతో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండాని.